Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bajpalli, Hyderabad. ప్రస్తుతం గాంధీనగర్ అరుంధతికి సంబంధించిన లొకేషన్లో అయితే ఉన్నాం. అరుంధతి నగర్ అని కూడా పిలుస్తారు. ఒకసారి మనం చూస్తున్నట్టయితే నాలలు నిండిపోయి వరదకు అంటే గత 3 రోజుల నుంచి తెలంగాణ మొత్తం మీద కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. అంటే మోరి నీళ్ళు కూడా రివర్స్ వస్తున్నాయి. ఒకవైపు రీటైనింగ్ ఆ నాలకి సంబంధించిన రీటైనింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా అడ్డుగోడ కట్టినప్పటికీ కూడా ఇంకా కూడా అక్కడ నుంచి వాటర్ అయితే వస్తుందంటే మురికిలో దీనివల్ల డెంగ్యూ, మలేరియా ఇటువంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే మురికి వాసన ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేనంటే మనం చూడొచ్చు ఎంత మురికి నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయో. అలానే నడుచుకుంటూ పోతున్నారంటే ఒకసారి ఆలోచించవచ్చు. గత 3 రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ వానలు పడడం వల్ల మొత్తం మీద తెలంగాణలో 9 మంది చనిపోయారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే మురికి నీళ్ళు అంతా కూడా రివర్స్ రావడం అంటే రీటైనింగ్ వాల్ కట్టినప్పటికీ కూడా రివర్స్ వాటర్ అయితే వస్తున్నాయి. ఒకవైపు చూస్తున్నట్టుంటే కూడా భారీ వర్షాల కారణంగా 9 మంది మృతి చెందారు. తెలంగాణలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఒకవైపు మహబూబాబాద్లో కూడా జిల్లాలో అనేక దాంట్లో కూడా 9 మంది వరకు పూర్తిగా తెలంగాణలో చనిపోయారు. దాంట్లో తండ్రి కూతురు కూడా ఉన్నట్టు అని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూస్తున్నట్టుంటే ఇంత అంటే మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఈ బస్తీ నిండా కూడా మనకి చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. విజువల్స్లో చిన్నపిల్లలకి దుర్వాసన వస్తుంది, చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఇప్పుడు మాన్సూన్ కాబట్టి అనేక రోగాలు అనేవి కూడా ఉంటాయి. అమ్మాయి ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఒకవైపు చూస్తుంటే ఒకసారి ఇట్రాండి దుర్వాసన వస్తుంది కదా, ఇట్రాండి. ఇవంతా కూడా మూసికి సంబంధించిన నాళాలు వస్తుంటాయి. ఇవంతా కూడా దుర్వాసన వస్తుంది. ఎట్లుంటారు అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ బస్తీలో, ఎట్లుంటారు? అనేక రోగాలు వస్తుంటాయి కదా. చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నేళ్ళ నుంచి ఈ పరిస్థితి? చాలా సంవత్సరాల బట్టి. మరి అధికారులు వస్తారా? ఎవరైనా వచ్చి మీ పరిస్థితి ఏముంది అని చెప్పి తెలుసుకుంటారా? తెలుసుకొని అడ్డు కూడా కట్టించారు. మేడం శాశ్వత పరిష్కారం చేస్తలేరు మేడం. ఇప్పుడు టెంపరీ పరిష్కారం చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఏదైనా టెంపరీ, ఈ టైంలో వాన కొడితే ఆ టైంలో అర్ధగంట కనబడడం వెళ్ళిపోవడం. ఎప్పుడైనా శాశ్వత పరిష్కారం చేస్తే మాకు ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా ఒకసారి ఆలోచించి నాలా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ముప్పు ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటిని శాశ్వత పరిష్కారం చేస్తే మేము కొంచెం హ్యాపీగా ఉంటాం మేడం. చిన్నపిల్లలకు చాలా అనారోగ్య పాలవుతుంది ఇప్పుడు ఉన్న వర్షాలకైనా. ఇంకోటి కూడా మనం పేపర్లలో టీవీలలో చూస్తే మాకు బాధ అనిపిస్తుంది, కానీ మా పరిస్థితి అయితే చాలా దరిద్రంగా ఉంది. పొద్దున లేస్తే అన్నం తినలేని పరిస్థితి. ఇవన్నీ ఒక మురికాలువలు ఉండి బతుకుతున్నామా ఏంద్రా ఈ బతుకు అన్నట్టు అలాంటి సిచ్యువేషన్. దుర్వాసన కూడా వస్తుంది మోరి నీళ్ళు మొత్తం మీద కూడా. గోడ కట్టిన తర్వాత మేడం యాక్చువల్గా ఈ పైప్ లైన్ అనేది పర్ఫెక్ట్ చేయలేదు. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టినా తప్పలేదు. చిన్న చిన్న పిల్లలు ఏమైనా అయితే అసలు ప్రాణాంతక రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఎవరైతే వ్యవస్థ ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చేయలేదు. తూతూ మంత్రంగా పైన పని చేసేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పటికైనా ఒకసారి రీచెక్ చేసేసి డ్రైనేజ్ వ్యవస్థ చినుకు పడితే ఒక చినుకు కూడా ఉండకుండా వెళ్ళిపోయే విషయాన్ని గోడ కట్టిన తర్వాత ఇది ఇంత కొంచెం ప్రాబ్లమేటిక్ అయిపోయింది. మొత్తం ఉన్న సమస్యనంతా శాశ్వతంగా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఈ భూములకు సంబంధించిన కూడా ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులా లేకపోతే ఎట్లా కొన్ని కబ్జాకి గురైనాయి అని కూడా అంటున్నారు. కొన్ని అలాంటిది ఏం లేదు మేడం. ఇంతకుముందుకు నాల ఎక్కడి వరకు ఉందో ఆ నాల రిటర్నింగ్ వాళ్ళ అక్కడికి వచ్చేసింది. మిగతాదంతా ఒకప్పుడు గవర్నమెంట్ ఎవరైతే పేదలు ఉన్నో బతకడానికి ఇచ్చిన పట్టా భూములు అందరికి పట్టాలు ఉన్నాయి మేడం. పట్టా భూములు నాలా ఉండేది అక్కడ ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ క్వార్టర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిళ్ళు. నాలా కూడా కట్టేసిళ్ళు. ఇప్పుడున్న వాటికి ఏమవుతుందంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేక, అధికారుల రెస్పాన్స్ కరెక్ట్ లేక ఇదంతా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేడం. అన్ని పట్టా భూములు పక్కా గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలే. ఒక దగ్గర ఇంద్రమ్మ టైంలో అనేసి అంటే కుర్పారావు గారు ఉన్న టైంలో అంటే 94, 95 కంటే ముందు ఇచ్చిన ఇల్లులు మేడం ఇవన్నీ. పరిస్థితి ఏంటంటే అధికారులు వస్తుంటారు పోతారు, ఇవంతా కూడా బీదోళ్ళకి ఇచ్చిన ఇల్లులు అని చెప్తున్నారు. మరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ పక్కన ఎక్కడో కూడా లేదు, ఎదురుగానే మురుగు కాలువలాగా మొత్తం డ్రైనేజ్ అంతా ఓపెన్ ఉంది. ఎట్లా తింటారు, ఎట్లుంటారు, అదే దాంట్లో నడవాలి, అట్లనే ఉండాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అంటే ఎవరు అధికారులు పట్టించుకోరా మీ సమస్య? అదే మేడం, ఎప్పుడైతే సమస్య వస్తుందో శాశ్వత పరిష్కారం చూపెడతలేదు.
తూతు మంత్రం. ఇప్పుడు రాగానే నైట్ వర్షం పడుతుందంటే ఒక 10 నిమిషాలు రావడం వెళ్ళిపోవడం చూడడం జరుగుతుంది. ఎవరైతే ఇది శాశ్వత పరిష్కారం చేస్తున్నాం, ఎంతోమంది కార్పొరేటర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చి, మంత్రి కూడా వచ్చిపోతుండు. ఎంతోమంది లాస్ట్ టైం అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చిండు, పర్యటన చేసిండు. శాశ్వత పరిష్కారం లేదు. ఇప్పుడున్న సమస్య ఏమైంది, అన్నం వండుకుంటలేరా, ఈ పూటకు ఒక పూట ఇస్తాం కథం, అక్కడి నుంచి జంప్, మళ్ళీ కనపడే విషయమే లేదు. వచ్చినా కూడా ఇట్లా ఫ్లడెడ్ ఏరియాస్ ఉంటే వస్తారు, ఏదో అన్నం ఇస్తారు, ఆ రోజుకి ఇచ్చి వెళ్ళిపోతారు. పూట పూట గడవడం అంతే. ఈ తూతు మంత్రం శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మీ మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి కొంటున్నామే. థ్యాంక్ యూ. అంతే, ఆ బాబు చెప్పిండు అంతేనమ్మా. చెప్పు నువ్వు కూడా. మేము కూడా ఆ ఇంట్లో ఉంటే మాకు అట్లా నీళ్ళు వస్తున్నాయని మొత్తం కాల్ చేసేసినాం. అదే ఆ ఇంట్లో ఏంది తాళం వేసుకొని మరి ఏడు ఉంటున్నారు? ఇక ఇక్కడ పక్కన ఉన్నాం. ఇక పక్కన వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయా? మోరి నీళ్ళు ఇంట్లోకి వస్తే ఎట్లమ్మా? ఇప్పుడు అదే వాసనతో ఎట్లుంటారు? అదే కదా సమస్య. అట్లుండే కాల్ చేసేసినాం. ఇక అందులోకి ఏం చెయ్య వస్తున్నాయని మొత్తం బట్టలు విట్టలు అన్నీ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక ఏడుంటే ఏడు తింటాం, ప్రతిరోజు ఇదే తంతం. వర్షం వచ్చినప్పుడల్లా ఇంత అవసరమైన సరుకులు కూడా లోపలనే ఉన్నాయి. అన్ని లోపలనే ఉంటాయి. బయట ఏడ పెట్టుకుంటామని నడుముల మట్టి వచ్చినాయి. మొత్తం ఈ వరకు పై వరకు వచ్చేసింది. ఇప్పుడు తగ్గినట్టు మొత్తం ఇల్లు నిండిపోయింది. మొత్తం నిండిపోయింది. ఇల్లు నిండిపోయింది మొత్తం, నడువుల మట్టుకు వచ్చినాయి. చాలా ఇబ్బంది. అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వచ్చేసారు. కాలువ కట్టక ముందుకే మంచిగా ఉండే. ఆ కాలువ కట్టేటప్పుడు అటు పెట్టుర్రు, అందరం ఇటు పెట్టుర్రు అంటే అంత అయిపోయినాక అందరం పెట్టిర్రు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న వాన కొట్టని కూడా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మా ఇళ్ళకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు అటు పోతనే లేవు నీళ్ళు, అటు నుంచి ఇటు వచ్చేస్తాయి. ఎందుకు అట్లా? మట్టి ఎక్కువ అయిపోయింది. ఇది ఒకరికి సంబంధించిన మట్టి కూడా తీయరనుకుంటా. అంటే లోతు 1 ఫీట్ కూడా లేదు, పైకి వచ్చేస్తున్నాయి నీళ్ళంతా. నాకు తెలిసి ఒక టన్నుల మట్టి ఉంటుంది, ఆ మట్టి తీస్తానన్నా నీళ్ళు పోతాయి, అవి కూడా లేదు. అన్ని డేనిస్ నీళ్ళే అమ్మ, అన్ని డేనిస్ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. చిన్న వాన కొట్టని కూడా ఇళ్ళకి వస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు కూడా, మొత్తం మీద కూడా నీళ్లు తెలుస్తున్నాయి మనకి. ఇప్పుడు కాలు పెడుతుంటే కూడా నీళ్లు తెలుస్తున్నాయి. ఈ డ్రైనేజ్ అంతా కూడా టన్నుల మట్టి నిండిపోతుంది, చెత్త. అదంతా కూడా పూర్తిగా తీయడానికి కూడా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా డిఆర్ఎఫ్ బృందం కూడా మాకు సహకరించదని చెప్తున్నారు. మరో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నీళ్ళు ఈడు దాకా వస్తున్నాయి. అవన్నీ మాకు పంటను కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు అయితే నా మొగడు చచ్చిపోయి, పింఛన్ లేదు, ఏం లేదు. ఒక్కదాన్ని చేయాలి. నాకు వెనకలేరు, ముంగలేరు, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు నాకు. ఇగో ఈడ కిరాయి ఇల్లు కట్టుకుంటా నేను బతుకుతున్నా, ఒక్క ఇల్లు చేసుకుంటా. ఈ వానకు భయం అవుతుంది. ఇక నీళ్ళు గిట్లా బుయ్యమని ఉరికొస్తున్నాయి తెల్లని దాకా. అంతే అమ్మ. నాకు అయితే తింటేందుకు లేదు. నిన్న అవి పొద్దుగాల 3 గోపాలు వచ్చిందంటే ఒక 500 అడుక్కుందామంటే లేను, ఇంట్లోనే ఉన్నా. ఎవరు వచ్చినా 1 రూపాయి ఇచ్చిపోతలేరు. అంటే అధికారులు వస్తూ ఉంటారు కానీ తాత్కాలికంగా మాట్లాడి వెళ్ళిపోతారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదని అంటున్నారు. తాత ఏంటి బస్సులో నీళ్ళు వస్తున్నాయంట, ఆ పరిస్థితి ఏంది? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది బిడ్డ. ఎవరు పట్టించుకుంటలేరు. అట్లా ఏ బీజేపీ అంటారు, ఏ బీజేపీ పట్టించుకోదు, ఏ పార్టీ పట్టించుకుంటలేదు. నాకు పింఛన్ కూడా లేదు. ఎవరు వచ్చినా అడిగిన వాళ్ళు లేరు, ఎవరు దేకిన వాళ్ళు లేరు. అట్లా పరిస్థితి. అంటే ఇప్పుడు నాలా ఉంది, మూసి నీళ్ళు అన్ని ఇటే పోతుంటాయి, నిండిపోతుంటాయి. అధికారులు పట్టించుకోరలా? రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కానీ సరిగా ప్లాన్ లేదు, లోపాలు ఉన్నాయంట. లోపాలు ఉన్నాయి. ఇది ఒకటి డ్రైనేజ్ లైన్ అంతా దాంట్లోకే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఆడ ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్లోకి వెళ్ళి మొత్తం మళ్ళీ రిటర్న్ వాటర్ రిటర్న్ వస్తుంది. ఇది మోమాటి కాంట్రాక్టర్ తప్పు. ఇప్పుడు ఇది కాంట్రాక్టర్ తప్పు, అధికారులది కూడా తప్పు. ఇంకోటి మన రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదా, దాడ ఒక హోల్ చేసారు. ఆ హోల్ వల్ల మొత్తం మళ్ళీ రిటర్న్ వస్తాయి. పోతాయి అనుకున్నారు కానీ రిటర్న్ వస్తున్నాయి. ఈ కాలువ మొత్తం ఇప్పుడు ట్యాంక్ బండ్ నిండింది అనుకో, నీళ్ళు ఎక్కువైతే కథం. ఇక నేను ఇచ్చిన రిటర్న్ వస్తాయి. ఈ వాటర్ కనబడుతుంది కదా, మొత్తం డ్రైనేజ్ లోకి వెళ్ళి ట్యాంక్ బండ్ నిండుతుందంటే మీకు కష్టమే. ఇంకా ఆ నీళ్ళంతా మొత్తం మునిగిపోతాయి, ఇక్కడ వస్తుంటాయి. మొత్తం బంద్ చేసి మాకు వేరే పైప్ లైన్ బయటకు వేసిరు అనుకో, ఏం ఇబ్బంది ఉండదు మాకు.
అదొకటి ఉన్నది ప్రాబ్లం. మరి మీ స్థానిక కార్పొరేటర్ కి చెప్పారా ఈ విషయం ఇట్లా వాటర్ వస్తుందని? వాళ్ళు వస్తారు చూస్తారు. కార్పొరేటర్ పేరేంది? ఈ కార్పొరేటర్ పేరు వినయ్ కుమార్ పావని. స్థానిక ఎమ్మెల్యే ముఠగోపాల్. ఆయన వాళ్ళు వస్తారు చూస్తారు, అధికారులను పిలుస్తారు, ఇట్లా వేయరు అట్లా వేయరు అంటారు. కథం వాళ్ళు కూడా చెప్తారు, ఏం చేయకుండా పట్టించుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి నించబెట్టాలి ఈ టైంలో. వాసన మొత్తం అసలు కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. పరిస్థితి మేడం చూడండి, వాళ్ళు వస్తారు ఏ టైంలో వస్తారు, ఈ నీళ్ళన్నీ తక్కువ అయిపోతాయి కదా, ఆ టైంలో వచ్చి ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి అని చూసి మళ్ళీ వెంబడి వెళ్ళిపోతారు. ఇక దానికి ఏం పరిష్కారం లేదు ఇక్కడ. అది ఇంట్లో పక్కన ఉన్న ఇల్లు తాళాలు వేసుకొని వెళ్ళిపోవాలి. నిత్య సరుకులు అన్ని లోపలనే ఉంటాయి అవసరాలు. మళ్ళీ వాన పడ్డదంటే కథ మళ్ళీ మేము ఇక మళ్ళీ బయటికి వెళ్ళాల్సిందే. ఆ నుంచి వస్తాయి ఇట్లా, ఈ నుంచి ఇటు వస్తాయి. ఆడ మొత్తం మోర అయితే ఇట్లా పొంగి ఆ రోడ్ నుంచి ఇటు ఒక పైప్ లైన్ కలిపి మోరీలు ఉన్న చెత్త అంతా కూడా దిగారు, ఆ మట్టి దిగారు. నిండిందమ్మా, లైట్ కంప్లీట్ ఎవరు ఇయ్యరు, అక్కడ నిండింది కంప్లీట్ ఎవరు ఇవ్వరు. ఇక షాప్ ఎలా అవుతుంది, మొత్తం నిండిపోయి మన జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులను పంపిస్తారు మేడం, పనులను పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, వాళ్ళు ఎంత చేసినా కూడా ఈ మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంటాయి. ఇది ఒక పరిష్కారం అన్నది ఏం లేదు దీనికి. వాళ్ళు వస్తారు ఖాళీ అవి తవ్వుతారు పోతారు, తవ్వుతే పోతాయి నీళ్ళు పోవు. తీయాలి మొత్తం. ఆడ మొత్తము ఆడ మెయిన్ రోడ్ నుంచి ఇటు లైన్ ఒక లైన్ ఉంటుంది మేడం, ఆ లైన్ మొత్తం ఆ వాటర్ మొత్తం కింద నుంచి ఇంకా వాన పడితే మొత్తం వాటర్ ఇటు దాకా వస్తాయి రోడ్ మీదనే. ఆ రోడ్ వాటర్ అన్నీ ఇంట్లోకి వస్తాయి. ఇదొక గల్లీకి పక్కన ఒక గల్లీ ఉంటుంది, ఆ గల్లీకి పోతాయి. అది సంగతి. అంటే మనం ఇక్కడ చూడొచ్చు కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఒకవైపు మోరి నీళ్ళు నాలకి సంబంధించిన వాటర్ రీటైనింగ్ వాల్ కొత్తగా కట్టారు. కట్టిన తర్వాత కూడా ఈ కన్స్ట్రక్షన్లో కూడా లోపాలు ఉన్నాయి. కడితే నీళ్ళు రాకుండా ఉండాలి, కానీ కట్టినప్పటి నుంచి ఇంకెక్కువ నీళ్ళు వస్తున్నాయి. మురికి నీళ్ళు అంతా కూడా మొత్తం బస్తీలో ప్రవరిస్తుంది, మొత్తం జలమయమైందని కూడా చెప్తున్నారు. ఒకవైపు చూస్తుంటే కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు మనకు మొత్తం ఈ బస్తీ అంతా కూడా చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం మీద ఒక్కసారి అయితే చూడొచ్చు, మొత్తం అయితే చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మురికి కాలువలో మేము బ్రతుకుతున్నాము, మా బతుకుకి అసలు విలువ లేకుండా ఉంది అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూస్తుంటే మనము కాలు పెట్టలేని పరిస్థితి. అంటే మురికి దీంట్లో కాలు పెడితే మన పరిస్థితి ఏంటి? ఇటువంటి మురికి కాలువలలో మన కాలు పెడితే రోగాలు, ఇన్ఫెక్షన్స్ అయితే అనేక, ఇంత దుర్వాసన వస్తుందంటే ఇట్లా మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎంత అయినప్పటికీ కూడా ఇంద్రమ్మ గత కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం, ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లులు అని చెప్తున్నారు. కొన్ని కూడా కబ్జాకి గురైనాయని కూడా, వెనక సైడ్ కబ్జాకి గురైనాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎంత అయినప్పటికీ కూడా అధికారులు వస్తారు, డిఆర్ఎఫ్ బృందం వస్తుంది, స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు, కానీ అసలు వాళ్ళ ఉపయోగమే లేదంటున్నారు. ఇంత చిన్న ఇరుకుకి సంబంధించిన ఇల్లులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఒకవైపు చూస్తుంటే కూడా ఈ బస్తీవాసులంతా చాలా ఇబ్బందుల పాలు అవుతున్నారని తెలుస్తుంది. మూసి పరిసర ప్రాంతాలు మొత్తం మీద ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఒకవైపు ఇంద్రానగర్ నుంచి మొదలయ్యి ముసరంబాగ్ వరకు కూడా ఈ మూసి ప్రవరిస్తూ ఉంటుంది. ఆ ముందు చూస్తుంటే ఆ నాలాలు ఏదైతే ప్రధానంగా నాలాలు రీటైన్ వాల్ దాటి మరీ రావడం, అదేవిధంగా చుట్టుపక్కల డ్రైనేజ్ వాటర్ నిండడం, చాలా మటుకు కూడా కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా డ్రైనేజ్లో ఉన్న మట్టి కూడా తీయట్లేదు. టన్నుల మట్టి ఉండిపోతుంది. ఆ మట్టి వల్ల కూడా నీరు బయటకు వస్తున్నాయి. మట్టి ఖచ్చితంగా క్లీన్ చేయాలని చెప్తున్నారు. దీనివల్ల అంటే ఇక్కడ ఏదైతే మూసీకి సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో ఖచ్చితంగా క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటే ప్రజల పరిపాలన అంటారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవైపు మలేరియా, డెంగ్యూ, కొత్తగా పాక్స్ రావడం, ఇవన్నీ వేరియస్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా డిఆర్ఎఫ్ బృందం కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా ఇటువంటి ఏరియాస్ని స్పందించాలి. దీని మీద అదేవిధంగా ప్రధానంగా కూడా వీళ్ళు ఈ ఏరియాస్ని కూడా రిమోట్ చేయాలి, మానిటర్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటూ కెమెరామెన్ గణేష్తో పట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.